హాయ్ అండి, గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 28వ అధ్యాయము ప్రారంభ. సుదర్శన స్తోత్రము. అంబరీషుడు చక్రాన్ని చూసి విష్ణు భగవానుకు ప్రియమైన ఓ సుదర్శనమా, ఆగు ఆగు, నేను నీకు నమస్కరిస్తాను. ఇతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో కాపాడు. ఇతడిని చంపుట న్యాయం కాదు. చంపటం తప్పదని నీవు అనుకున్నట్లయితే ఇతని ప్రాణాల బదులు నా ప్రాణాలు ఇస్తాను. బ్రాహ్మణ వధ మానుము, కానిచో నాతో యుద్ధానికి రమ్ము. నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి. అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను. క్షత్రియుడు ఒకరిని యోచించకూడదని బ్రాహ్మణ్ నిందించను. అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుతున్నాను. నీవు సకల దేవతలకు రక్షించిన దానివని, నీ బలం హెచ్చని నేను ఎరుగుదును. అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు. నేను నిన్ను క్రిందికి తోసిన వెంటనే మునీంద్రుని వదులుతావు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాన్ని చేతి యందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణు అన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికిన. సుదర్శన ఆ మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతన్ని పరీక్షించాలనే నెపంతో కోపాన్ని నటిస్తూ, ఓ అంబరీష, నేను చంపటానికి సాధ్యం కాని రాక్షసులను మధుకౌటభులను చంపాను. అట్టి ఈ దూర్వాసును చంపడం ఎవరితరం కాదు. అతడే నిన్నీ దశకు తెచ్చాడు. నేను బ్రాహ్మణ శంకరుల తేజస్సు ధరించాను. ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు. బ్రహ్మరుద్ర తేజాలను మించిన నన్ను, క్షాత్రతేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు. బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవటం మంచిది. నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డలు ఆలోచించక యుద్ధానికి సమకట్టావు. నీవు హరిభక్తుడివని నీవన్న మాటలకు ఇంతవరకు సహించాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం మంచిది కాదు అన్నాడు. ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో, సుదర్శనమా, నా దేవుని సమాధానమని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను. లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ఉండేవాణ్ణి. క్షత్రియుల ధర్మం ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు. బ్రాహ్మణుల మీద, గోవుల మీద, స్త్రీల మీద ఇంతవరకు నేను బాణం ఉపయోగించలేదు. నీవు నాకు దైవంతో సమానం. అందుచేత ఇంతవరకు సహించాను. నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు. బలాబలాలు తేల్చుకుందాం, యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదకి వాడి అయిన బాణాలు వదిలాడు. అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి, రాజా, నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణ నన్ను పంపించాడు. నిన్ను శరణజొచ్చిన ఆ మున్ని విడిచి పెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డారు. అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనమును లేవనెత్తి, నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. నీ చేతిలో మరణించటానికి యుద్ధానికి దిగాను. రాక్షసంహారివి, నీ బలం నాకు తెలియకపోలేదు. విశ్వాసం నీలో ఉంది. నమస్కారం, నన్ను కరుణించు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అంబరీషుని సుదర్శను లేవనెత్తి, నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యుడయ్యాడు. అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది. దీన్ని చదివినప్పటికీ విన్నప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించారు. ఇది స్కాంద పురాణార్గత మందలి కార్తీక మహత్య మందలి 28వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.